హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అక్కిరెడ్డి వ్లాగ్స్. మన వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన వ్లాగ్ కంటిన్యూ చేద్దామండి. చూస్తేనే తెలుస్తుంది కదండి, నోరూరించే గోంగూర నిల్వ పచ్చడి. పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు, ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు అండి. ముందుగా ఒక కట్ట గోంగూర తీసుకొని వలిచి కడిగి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ప్లేట్కి తీసుకున్నాను. అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసుకొని ధనియాలు జీలకర్ర వేసి వేయించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ప్లేట్కి తీసి పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో ఆయిల్ వేసి కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకున్నాను. ఇంకొకటి గరిటె తీసుకొని పైనకి కిందకి తిప్పుతూ బాగా కలుపుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని, ఆకు తొందరగా మెత్తబడిపోతుందండి. లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలి. ముందుగా పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదండి, దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పౌడర్గా వస్తే సరిపోతుంది. మరొక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి వేయించుకున్న ఎండుమిర్చి తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. మరీ మెత్తగా వేయకుండా కొంచెం పౌడర్గా వస్తే సరిపోతుంది. చూడండి, ఇంకా గోంగూర అనేది ప్యాన్లోనే నాకు మెత్తబడిపోయింది. మీకు మెత్తగా అవ్వకుంటే మిక్సీ అన్నా పట్టుకోండి, లేదంటే రోటిలో అయినా వేసుకొని దంచుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పౌడర్, పల్లీల పౌడర్ వేసి 2 స్పూన్స్ సాల్ట్ వేసి గోంగూరలో కలిసేంత వరకు కలుపుకోవాలండి. నేను ఇక్కడ చింతపండు అనేది స్కిప్ చేస్తున్నా అండి. ఆ గోంగూర పులిపే సరిపోతుందనేసి నేను చింతపండు స్కిప్ చేస్తున్నాను. మీరైతే వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వేసుకోండి. గోంగూరలో కలిసేంత వరకు కలుపుకొని ప్లేట్కి తీసి పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి ఇవన్నీ కొంచెం 2 మినిట్స్ ఫ్రై చేసుకొని గోంగూర మిశ్రమాన్ని పోపులో వేసుకొని బాగా కలుపుకొని, ఇప్పుడే సాల్ట్ ఉందా లేదా చూసుకోండి. సాల్ట్ సరిపోకుంటే వేసుకొని కలుపుకోండి. నాకు తక్కువ అనిపించింది, ఒక 2 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకున్నాను. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకొని స్టవ్ ఆపేసుకున్నా అండి, సరిపోతుంది ఈ విధంగా వస్తే. అంతేనండి, ఒక బాక్స్కి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా వేడి అన్నంలో తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.